ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కస్టడీపై తీర్పు వాయిదా పడింది. 2 రోజుల పాటు అడిషనల్ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరడంతో ఉప్పరపల్లి న్యాయస్థానం తీర్పు ఈ నెల 17కు వాయిదా వేసింది. అటు ఉదయ్ కృష్ణారెడ్డి మరదలి స్టేట్మెంట్ ను విమెన్ సేఫ్టీ వింగ్ అధికారులు రికార్డు చేశారు. పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కస్టడీ, మరోవైపు బెయిల్ పిటిషన్ సంబంధించి ఉప్పరపల్లి కోర్టులో విచారణ కొనసాగింది. అంటే 2 రోజుల పాటు అడిషనల్ కస్టడీకి ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు కోరడంతో ఈ కస్టడీ పైన ఇప్పటికే ఇరు వాదనలు కూడా ముగిశాయి. దీంతో తీర్పును ఈ నెల 17కు వాయిదా వేసింది. మరోవైపు ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఉదయ్ కృష్ణారెడ్డి తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం, దానిపైన కౌంటర్ వేయాలంటూ కూడా తెలంగాణ అంటే పోలీసులకు ఉప్పరపల్లి కోర్టు ఆదేశించడంతో ఉదయ్ కృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్ కు సంబంధించి పోలీసులు కూడా కౌంటర్ దాఖలు చేశారు. ఇటు కస్టడీ పిటిషన్ పై తీర్పు, మరోవైపు బెయిల్ పిటిషన్ పై వాదనలను ఈ నెల 17కు వాయిదా వేసింది. 17న కస్టడీకి అనుమతిస్తుందా, లేకుంటే బెయిల్ మంజూరు చేస్తుందా, లేకుంటే 2 పిటిషన్స్ ని కూడా కొట్టివేస్తుందా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే సాక్షుల యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఉదయ్ కృష్ణారెడ్డి మరదలి స్టేట్మెంట్ కూడా కొద్ది నిమిషాల క్రితమే ఉమెన్ సేఫ్టీ వింగ్ అధికారులు కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆమె యొక్క అభిప్రాయాన్ని కూడా ఈ కేసులో ఆ స్టేట్మెంట్ రూపంలో తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఈ నెల 17వ తారీఖున కస్టడీ పైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ ప్రవీణ్.